దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. అభివృద్ధి గురించి లేదంటే ఉద్యోగాల గురించి మిగతా అంశాల గురించి మాట్లాడే ధైర్యం లేక ఏదో ఒక అంశం ఎన్నికల సమయం వచ్చేసరికి ఏదో ఒక అంశాన్ని అడ్డుగా పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది అనేది ప్రతిసారి అందరూ మీ మీద విమర్శలు చేసే వాళ్ళందరూ ఇటు కాంగ్రెస్ కానీ లేదంటే ప్రతిపక్షాలైనా సరే చేస్తున్నటువంటి కామెంట్స్. సో ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో కూడా అదే జరుగుతుందా? శ్రీరాముడు మాకు ఖచ్చితంగా రాముడి కోసం రాముడిని నమ్మేవాళ్ళైతే మాకు ఓట్లేయండి, రాముడిని ఫాలోవర్స్ అందరూ మాకు ఓట్లేయండి అని చెప్పి డైరెక్ట్గా బండి సంజయ్ గారు ప్రచార సభల్లో మాట్లాడుతున్నటువంటి తీరు కూడా మనం వింటూనే ఉన్నాం. ఒకవేళ రాముడు కాదనుకుంటే మీరు మిగతా వాళ్ళు ఓట్లేసుకోండి, రాముడిని ఫాలో అవ్వనోళ్ళు అయితే అని చెప్పి మాట్లాడుతున్నటువంటి తీరు కూడా మనం చూస్తున్నాం కదా. ఇది బీజేపీకి అంటే ఒక నిదర్శనమా? బీజేపీ రాజకీయాలకు వాడుకుంటుంది రాముడిని అని చెప్పడానికి ఈ చేస్తున్న కామెంట్స్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు అనేక సార్లు భారతీయ జనతా పార్టీ ఇక్కడ జరుగుతున్న సభలలో నరేంద్ర మోదీ గారు వచ్చినా, అమిత్ షా గారు వచ్చినా, లేదా మా కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, సంజయ్ గారు మాట్లాడినా అనేక విషయాలు వాళ్ళు వెల్లడిస్తూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కరీంనగర్ కి ఏం చేశాము, లేదా ఇక్కడ సికింద్రాబాద్ కి కిషన్ రెడ్డి గారు ఏం చేశారు, ఇవన్నిటి చర్చలలో ఏదో ఒక మూమెంట్ రాముడి గురించి మాట్లాడితే ఆ ఒక్క సెకండ్ మీరందరూ అంటే ఈ మిగతా పార్టీలు క్యాప్చర్ చేసుకొని ఒక మతాన్ని అంటించాలి, లేకపోతే ఈ పార్టీ ఇట్లా అని చెప్పి అపీస్మెంట్ పాలిటిక్స్ అనేది స్టార్ట్ చేసిందే మిగతా పార్టీలు. ఎందుకంటే ఈరోజు వందే భారత్ ట్రైన్స్ ఇచ్చాం, దాని గురించి మాట్లాడడం, ఎయిమ్స్ ఇచ్చాం, దాని గురించి మాట్లాడడం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ గురించి మాట్లాడడం. ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అత్యధికంగా ఒక ఎయిర్పోర్ట్ లెవెల్లో దాన్ని ఈరోజు మారుస్తున్నారు. ఆ క్రెడిట్ అంతా కూడా నరేంద్ర మోదీ గారు, ఇక్కడ ఉన్న మా కిషన్ రెడ్డి గారు. సో వాటి మీద కూడా మేము మాట్లాడుతున్నాం, హైవేస్ కన్స్ట్రక్షన్ గురించి కూడా మేము మాట్లాడుతున్నాం, హాస్పిటల్స్ గురించి మేము మాట్లాడుతున్నాం. వీటన్నిటి గురించి మాట్లాడుతుంటే ఏ రోజు కూడా వీటిని పట్టుకొని వాటి మీద డిస్కషన్ చేయకుండా మేము రాముడి గురించి లేదా వీటి గురించి మాట్లాడితే దాన్ని కావాలని ఒక అపీజ్మెంట్ పాలిటిక్స్ గా చిత్రీకరించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాని బీఆర్ఎస్ పార్టీ గాని ఈ మాటలు మాట్లాడుతున్నారే తప్ప ఇంకొకటి లేనలేదు. భారతీయ జనతా పార్టీ ఈరోజు మేనిఫెస్టోలో 2014 మేనిఫెస్టోలో ఏదైతే మీరు చెప్పేది మేము పెట్టిన మీ అజెండాలో రాముడు, దేవుడు, ధర్మం అనేది అవి కూడా ఇంక్లూడింగ్ అయ్యి ఒక భాగంగా ఉన్నాయంటున్నారా, లేదంటే అసలు మాకు సంబంధం లేదు కావాలని మా మీద రుద్దుతున్నారని చెప్తున్నారా? లేదు, నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మా మేనిఫెస్టోలో మేము ఏవైతే పెట్టామో అబార్గేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 కానీ లేదా రామ మందిరం కన్స్ట్రక్షన్ కానీ వీటన్నిటి గురించి మా మేనిఫెస్టోలో ఆల్రెడీ ఉన్నాయి. సో మా ఎజెండా ప్రకారంగా మేము వీటన్నిటిని చేసుకుంటూ వెళ్తున్నాం. సో దాంట్లో ఇంకొకటి లేనలేదు. ఈ రోజు ఒక మంచి కార్యము ఈ రోజు చేస్తే కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ రాకుండా అటువంటి కార్యాలకు రాకుండా ఈరోజు దూరంగా ఉండి వీళ్ళు అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ రోజు ఎందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కానీ మిగతా పార్టీలు ఎందుకు ఈ రోజు రామ మందిరం ప్రారంభించిన రోజు ఎందుకు రాలేదు? ఈ దేశాన్ని మత పరంగా విభజించిందే కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేనలేదు. అండ్ మోర్ ఓవర్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చేస్తే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు అంటే ఇనిషియల్ స్టేజెస్ లో చాలా మందికి మంచి రెస్పెక్ట్ ఉండేది. సో బయట నుంచి వచ్చారు, చదువుకున్నారు, మంచి వ్యక్తి అని అనుకునే టైంలోనే వెంటనే ఆయన భావాలు కానీ ఆయన మాట్లాడే పద్ధతులు కానీ ఎట్లా మాట్లాడుతున్నాడంటే మిడిమిడి జ్ఞానంతో ఏమాత్రం అవగాహన అవగాహన రహిత్యంతో చాలా ఒక లేమని మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. గుంపు మేస్త్రి, ఓకే, ఆయనంతటా ఆయననే గుంపు మేస్త్రి అన్నారు, అదంతా బాగానే ఉంది. ఆ మేస్త్రి ఈ మేస్త్రి ఒక ప్రైమ్ మినిస్టర్ ని పట్టుకొని ఏ విధంగా మాట్లాడాలి, ఏ రకంగా సంబోధించాలన్న మినిమం జ్ఞానం లేకుండా మాట్లాడేది ఈరోజు కేటీఆర్ గారు. ఆయన ఈ యొక్క పదవికి బీఆర్ఎస్ పదవికి ఈ రోజు ఆయన అధ్యక్షుడిగా వహిస్తూ కూడా ఈ రోజు ఏ విధంగా ఆయన ఆ రకంగా మాట్లాడుతున్నారని అర్థం కాదు. నేను అమెరికాలో చదువుకున్నా లేదా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇంగ్లీష్ మాట్లాడుతా అని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవన్నిటి మీద చాలా విధాలుగా కొంచెం ఏదో స్టైలిష్ గా ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన క్యారెక్టర్ ఉండదని చెప్పి ఈ రోజు 100% కేటీఆర్ గారు ప్రూవ్ చేస్తున్నారు. మధ్యలో మాట్లాడకండి, ఒక్క నిమిషం ఉండండి, తర్వాత మీ టర్న్. రాముడు అంటే ఎక్కడైనా రాముడే. సరే ఒక్కసారి ఈరోజు రాముడు ఎక్కడైనా, ఒక నిమిషం ఉంది, రాముడు ఎక్కడైనా కూడా రాముడే. అయోధ్యలో ఉన్న రాముడైనా రాముడే, తెలంగాణలో భద్రాద్రిలో ఉన్న రాముడైనా అక్కడ రాముడికి అయోధ్య రాముడికి ఇస్తారు, ఇక్కడ రాముడికి ఇవ్వరు. అసలు ఇదంతా చాలా చీప్ వే ఆఫ్ పాలిటిక్స్ ఈ రోజు కేటీఆర్ ప్లే చేస్తున్నారు.
ఇక్కడ భద్రాద్రి గుడికి ఫండ్స్ ఇవ్వండి అని అడగడంలో తప్పు లేదు. కానీ మీ భద్రాద్రి రాముడికి ఇవ్వరా? ఓన్లీ అయోధ్యలో రాముడే రాముడా? ఏంది డిఫరెన్స్ అంటే ఇప్పుడు కేవలం కేటీఆర్ మాత్రమే మాట్లాడే మాటలు కాదు ఇవి. కేవలం కేటీఆర్ మాత్రమే కాదు, బీఆర్ఎస్ నాయకులు అందరూ అంటారు, కాంగ్రెస్ నాయకులు అందరూ అంటారు, ఒక్క బీజేపీ నాయకులు కానీ ప్రతి వాళ్ళు మాక్సిమం బీజేపీ మీద చేసే విమర్శలు పరంగా విభజించింది ఈ కాంగ్రెస్ నుంచి, ఈ కాంగ్రెస్ రూట్స్ నుంచి వచ్చిన ఈ బీఆర్ఎస్ఎం కొత్త పార్టీ కాదు, అది కూడా కాంగ్రెస్ రూట్ లోకి వెళ్ళి వచ్చిన పార్టీ. బీఆర్ఎస్ఎం సొంత ఐడియాలజీ తోటి రాలేదండి బీఆర్ఎస్ పార్టీ. అది ఒకప్పుడు కాంగ్రెస్ తో దోస్తాన్ చేసి అక్కడ అన్ని రకాలుగా పదవులు అనుభవించి వచ్చి సపరేట్ పార్టీ పెట్టినోడు కేసీఆర్ గారు. కొత్తగా ఏమి అది కొత్త ఐడియాలజీ తోటి కొత్త రకంగా వచ్చిన పార్టీ ఏం కాదు. ఇట్ ఈస్ 100% కాంగ్రెస్ రూట్స్ నుంచి వచ్చిన పార్టీ అది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో వీళ్ళందరూ మాట్లాడే మాటలు ఆ విధంగా ఉన్నాయి. వాళ్ళందరికీ ఏంటంటే ఏదో ఒకటి అంటించాలి, ఏదో ఒక ఇది చేసి ఈ రోజు పొలిటికల్ గా గెయిన్ అవ్వాలన్న ఆలోచన తప్ప మిగతా చాలా విషయాల మీద కూడా మేము చెప్తూనే ఉన్నాం. గతంలో కాంగ్రెస్ జస్ట్ 12 to 15 కిలోమీటర్స్ లే చేస్తే ఈ రోజు మేము 30 కిలోమీటర్స్ హైవే కన్స్ట్రక్షన్ ఈ రోజు మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. వాటి మీద మాట్లాడండి. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎయిమ్స్ ఎన్ని కట్టించింది, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎయిమ్స్ ఎన్ని కట్టించింది అనే దాని మీద చర్చ పెడదాం. వీటి మీద చర్చ కాకుండా వీటి మీద ఈ పాయింట్స్ మీద కూడా మనం మాట్లాడొచ్చు. కాకపోతే ఒకటే ఒక దాని మీద మాట్లాడాలి, పట్టుకోవాలి. ఆ సబ్జెక్ట్ తప్ప ఇంకొక సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, పాలసీ లేవు, ఏమి లేవు ఈ రెండు పార్టీలకు. ఈ విధంగా ఈ రోజు మేము అజెండాలో పెట్టిందే మేము చేస్తున్నామే తప్ప ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అపీజ్మెంట్ పాలిటిక్స్ చెయ్యదు. ఏదైతే ఉందో అది మాట్లాడుతుంది అని ఈ రోజు 100% మేము చెప్పాలి. శ్రీనివాసరెడ్డి గారు, మేము 100 విషయాలు మాట్లాడతాం, 100 విషయాలు మా అజెండాలు ఉంటాయి, ఏదో ఒక విషయాన్ని దాంట్లో హైలైట్ చేసుకొని వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు తప్పితే మేమేం రాజకీయాలు చేయడం లేదు, మేము అభివృద్ధి చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, మేము అవి కూడా మాట్లాడుతున్నాం కదా, వీళ్ళు మాత్రం అదొక్క అంశాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అనేది చెప్తున్న మాట మనకి విజిత్ గారు అంటున్నారు మాట. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అయోధ్య మందిర నిర్మాణం కొరకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, టీడీపీ నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్క ఇంటి నుండి కూడా కలెక్ట్ చేసి అక్కడికి పంపినటువంటి ధర్మిలాలు ఉన్నాయి. అంటే భారతీయ జనతా పార్టీకి ఒక్కరికి పార్టీకి మాత్రమే రాముడు కాదు. కాకపోతే దేశ ప్రధానిగా ఉండొచ్చు, ఆ క్రెడిట్ నరేంద్ర మోడీ గారికి రావచ్చు గాక, అయినా రాముడు అనే వాడు అందరికి దేవుడు, అయోధ్య రాముడు అందరి వాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాముడు మావాడు, మా పేటెంట్ హక్కులు అని చెప్పేసి ఒక భారతీయ జనతా పార్టీ అనుకుంటూ చేయాలి. మనం ఎందుకంటే కులాల కుళ్ళులు కడిగేద్దాం, అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం అని చెప్పేసి ఏ విధంగా అయితే అంటున్నామో, ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించాడు. భారత రాజ్యాంగం ఒకరికే సొత్తు కాదు కదా, అందరి వాడు కదా, అందరి భారత రాజ్యాంగం అనుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం మీరేమంటున్నారు, ఒక రామాలయం ఒక బీజేపీకి మాత్రమే, మాకే హక్కులు ఉన్నాయి అంటున్నారు. మీ యొక్క బీజేపీ నాయకులు ఒక్కరు పైసలు ఇస్తేనే కాలే ఆడ, సమస్త లోకవాలి, సమస్త మానవాళి, సమస్త లోకమంతా కూడా డబ్బులు ఇచ్చి దేవాలయ నిర్మాణం చేసినాం. అదే లాల్ కృష్ణ అద్వానీ గారిని పక్కన పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదైతే అయోధ్య కోసం కొట్లాడి తర్వాత జైలు పోయి మురళీ మనోహర్ జోషి గారు కావచ్చు, లాల్ కృష్ణ అద్వానీ గారు కావచ్చు, వాళ్ళందరూ మన ఉమాభారతి గారు కావచ్చు, వీళ్ళందరినీ పక్క పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేవాలయ నిర్మాణం అప్పుడు తర్వాత దేవాలయ ప్రారంభోత్సవానికి పిలువటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ నాయకులకే విలువ ఇస్తలేరు భారతీయ జనతా పార్టీ. అసోంటిది రామాలయం చెప్తారు. ఒకటే నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు, దేశం అంతా మేము హిందువుల పార్టీ అంటున్నారు, హిందువుల కోసం మేము పనిచేస్తుంటారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారులు వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలు ఉన్నాయి. హిందూ దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలకు ఏ దేవాలయానికైనా డబ్బులు ఇచ్చిరా, ఎక్కడైనా డబ్బులు ఇచ్చిరా? తర్వాత హిందువుల పూజారులకు ఎక్కడైనా డబ్బులు ఇచ్చిరా? అదే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రతి ఒక్క దేవాలయంలో ఏదైతే ధూపదీప నైవేద్యానికి నడుచుకున్నటువంటి దేవాలయాలకు ప్రతి దేవాలయానికి డబ్బులు ఇచ్చిండు. అక్కడ ధూపదీప నైవేద్యం కొనసాగుతా ఉంది. అక్కడ దేవాలయ అర్చకులకు డబ్బులు ఇచ్చేటప్పుడు జీతాలు ఇచ్చేటప్పుడు కార్యక్రమాన్ని తీసుకున్నాడు. అంటే అదే అంతేకాకుండా మన నల్గొండ తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా యాదాద్రి నిర్మాణం చేసిండు. తర్వాత ఈరోజు చూస్తా ఉన్నాం. ఇసొంటిది పెట్టుకున్న తర్వాత నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటంటే ఒకటి మెడికల్ కాలేజ్ పెట్టిండా, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిరా, తర్వాత గురుకుల పాఠశాల తీసుకొచ్చిరా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు సంవత్సరానికి, ఎక్కడైనా పెట్టిరా? ఇది చేయాలి తప్ప తర్వాత గిరిజన యూనివర్సిటీ తీసుకొచ్చిరా? ఏది తీసుకురావాలి? కేవలం మాటల గాడితోటి ఏమైనా మేము ఒక్కటంటే ఎంతసేపు ఏమేమి తిట్టుకోవాలి, తర్వాత ముస్లింలను తిట్టాలి, ఓట్లు దండుకోవాలి తప్ప ఈ ధ్యాస తప్ప
ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ఏదన్నా ఒకటి చేసిందా భారతీయ జనతా పార్టీ? చెప్పనా, నువ్వే గుండె మీద చేసుకో చెప్పనా. నువ్వేనంటే ఈ రోడ్లు అంటావు, రోడ్లు అందరూ వేసేదే, ఏ ప్రభుత్వం ఉన్నా రోడ్లు వేయాల్సిందే. రవాణా సౌకర్యం బాగుంటేనే ఈ దేశం బాగుంటది, అది వేయాల్సిందే. గతంలో కాంగ్రెస్ పార్టీ వేసింది, మీరేసిరు, తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కూడా వేసింది రోడ్లు. ఈ రోడ్ల గురించి అడతలేం. మేమేమిటంటే ప్రజల మౌలిక సదుపాయాలు ఏదైతుందో విద్య, వైద్యం, ఈ విద్యా వైద్యం మీద దృష్టి పెట్టకుండా దేశంలో ఎప్పుడన్నా మోడీ గారు అప్పుడు కరోనా వచ్చినప్పుడు మనం అందరం ఏం చేసినాం? మోడీ గారు ఏం చెప్తే దేశ సమైక్యత కోసం అందరం కూడా పాటుపడాలని చెప్పేసి గంట కొట్టావు, టప్పు కొట్టావు, సపోర్ట్ కొట్టావు, క్యాండిల్ వెలిగించావు, అన్ని చేసినావు. ఎందుకంటే మన అందరం ఒక యూనిటీ ఉండాలి, దేశ ప్రధాని చెప్పిండని చెప్పేసి. కానీ ఇక్కడ మాత్రం మీరేం చేస్తారు? రావాలే, నువ్వే కట్టావు, మాదే పెట్టినట్లు. అందరికి ఎందుకు ఆపాదిస్తలేవు? అందరికి ఎందుకు చేస్తలేవు? చెప్పన్నా, అందరికి చేయాలి కదా, అందరు రాముడే కదా, అందరిని ఎందుకు పిలవలే? మేము మేనిఫెస్టోలోనే చెప్పాము. మేము చెప్పిన దానికి, మేము చేసిన దానికే కదా క్రెడిట్ తీసుకుంటున్నాం అంటున్నారు బీజేపీ నాయకులు. అన్న నేనేమంటున్నా, ఇప్పుడు రామాలయం కట్టినావు, రామాలయం ఒక్కని కట్టలే కదా, రామాలయం కట్టిన అందరి పైసలతోటే కదా. నేను కూడా ఇచ్చిన. ఓకే, రైట్. మీ వాయిస్ కట్ అవుతుంది. రామాలయ నిర్మాణం కొరకు నేను కూడా ఇచ్చిన హక్కులు ఓన్లీ బీజేపీకే ఉంటాయా? ఓకే, కాషాయ వంగి ఓన్లీ బీజేపీకే పెట్టే హక్కులు అంటున్నా. కాషాయ వంగి ఎవరైనా వేయొచ్చు, ఒక బీజేపీ వాడు మాత్రమే వేయాలని చెప్పి ఎక్కడైనా భారత రాజ్యాంగంలో రాసిందా? చెప్పండి, రాసిందా ఏమన్నా? రాముడు అనేవాడు అందరికి దేవుడు, అయోధ్య రాముడు అందరి వాడు. కన్నా మీరు ఓపెనింగ్ మాకే సొంతం అంటే ఎట్లా? మీరు అయోధ్య రామ మందిరం ఓపెన్ అయిన రోజు మీరు 1 by 1 మాట్లాడండి. నేను ఒకసారి కంటిన్యూ చేస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే విజిత్ గారు నేను